మనిషిని పోలిన మనుషులు ఈ భూమిపై ఎక్కడో చోట ఉండే ఉంటారు అని మీరు వినే ఉంటారు. కానీ అటువంటి మనుషులు వందలాదిగా ఒకే చోట ఉండడం ఎప్పుడైనా చూసారా? ఈ ప్రపంచంలో మనకు అర్థం కాని వింతలు, విచిత్రాలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో కేరళ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో కూడా జరిగింది. ఇక్కడ 400 మందికి పైగా కవల పిల్లలు పెరుగుతున్న వార్త చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కేరళలోని కొడిన్హి అనే గ్రామంలో 2000 కుటుంబాలకు 400కి పైగా కవలలు జన్మించడం వెనుక అసలు విషయం ఏమిటని డాక్టర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ అసాధారణమైన జంట జననాల గురించి తెలుసుకొని నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా మునుపటి రికార్డులు బద్దలు కొట్టే విధంగా ఇక్కడ కవలల జననాలు నమోదవుతున్నాయి. ఈ కవలల ప్రసవం వెనుక ఉన్న సైన్స్ను అధ్యయనం చేయడంలో సహజ ఆసక్తి ఉన్న కేరళకు చెందిన డాక్టర్స్ ఈ రహస్యాన్ని ఛేదించేందుకు చాలా ఏళ్లుగా పరిశోధించడానికి ప్రయత్నించారు. పేపర్లలో అధికారికంగా నమోదు చేయబడిన దానికంటే గ్రామంలో అసలు కవలల సంఖ్య ఎక్కువగా ఉందని వారి అభిప్రాయం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కవలల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరుగుతుందని, దాని ప్రకారం గత 10 సంవత్సరాలలో కొడిన్హి గ్రామంలో కవలల సంఖ్య రెట్టింపు అయి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కవలలను ప్రసరించే సంఘటనలు ఇక్కడ 3 తరాల క్రితం ప్రారంభమయ్యాయని గ్రామస్తులు అంటున్నారు. తమకున్న ఉత్తమ వైద్య పరిజ్ఞానం ప్రకారం ఈ వైద్య అద్భుతం 60 నుండి 70 సంవత్సరాల క్రితం ఎక్కడో ప్రారంభమైనట్లు స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఈ జంట జననాలకు సంబంధించి సాధ్యమయ్యే కారణాల్లో అక్కడి గ్రామస్తులు తీసుకునే ఆహారం, నీరు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు భావిస్తున్నారు. అక్కడి వారి చేసిన అధ్యయనం మేరకు దీనికి కారణం ఇదే అయి ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఆసియా, భారతదేశంలో తక్కువ స్థాయిలో జన్మించిన జంట జననాలను పరిశీలిస్తే ఒక భారతీయ గ్రామం అధిక సంఖ్యలో కవలలకు నిలయంగా ఉండడం ఆశ్చర్యకరం. పశ్చిమ దేశాల్లో ఇటువంటి జననాలు ఎక్కువగా కృత్రిమ గర్భధారణ కారణంగా పెరిగినట్లు చెప్తారు. సాధారణంగా కవల పిల్లలు కొంచెం పరిణితి చెందిన వయసు పెరిగిన మహిళలకు పుడుతుంటారు. కానీ కొడిన్హిలో వివాహాలు 18-20 సంవత్సరాలలోనే జరిగిన వారు కూడా త్వరగతిన కుటుంబాన్ని కూడా ప్రారంభించినట్లు అక్కడి వారు చెబుతున్నారు. కొడిన్హిని ట్విన్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కవలలు మరియు వారి కుటుంబాలకు సహాయం అందించడానికి ట్విన్స్ అండ్ కిన్ అసోసియేషన్ను స్థాపించారు. కవలలను పెంచడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని కుటుంబాలు భరించలేవు. కాబట్టి గ్రామంలో ఉండే పిల్లలకు విద్యకు సంబంధించి టాకా మద్దతు తెలుపుతుంది. మద్దతుగా నిలుస్తుంది. ఇక్కడ పిల్లల మధ్య వాతావరణం చాలా సందడిగా ఉంటుంది. అక్కడ వందలాది కవలలు పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి టీచర్లు కూడా ఎవరెవరో గుర్తించడానికి గందరగోళానికి గురవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ కవలలు ఎక్కడికి వెళ్ళినా వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అక్కడ దొరుకుతుంది. అక్కడ 20 ఏళ్లలోపు కవలలు చాలా మంది ఉన్నారు. వీరు ఆటపాటలతో తమ బాల్యాన్ని సంతోషంగా గడుపుతున్నారు.